ఓం శ్రీ సాయినాథ్. భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచరికి అందరికీ స్వాగతం. సత్యసాయి భగవానులు ఒక్కొక్కరికి వారి భక్తి విశ్వాసాలను అనుసరించి ఒక్కో సేవ చేసుకునే అవకాశం కల్పించి వారిని బహుకాలం అంతా స్మరించేలాగా అనుగ్రహిస్తారు. గొప్ప పారిశ్రామికవేత్త, దాత, విద్యావేత్త అయిన డాక్టర్ కుల్వంత్ రాయ్ పేరుతో ప్రశాంతి నిలయంలో సాయి కుల్వంత్ హాల్ అని నిత్యం భక్తులు ఉదయ సాయంకాలలో వేద పారాయణలు, భజనలు, అనేక కార్యక్రమాలు జరుపుకునే సభా మంటపాన్ని నిర్మింపజేసి అతడిని అనుగ్రహించారు స్వామివారు. 1924 నవంబర్ 4వ తారీఖున సంపన్న కుటుంబంలో జన్మించిన ఆయన 12 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోతాడు. 1946లో కామర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తల్లి వద్ద 5,000తో ఢిల్లీ వెళ్ళి అతి తక్కువ కాలంలోనే డాక్టర్ రాయ్ ఉక్కు, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు. అతడికి తల్లి ఆశీర్వాదము, స్వామి ఆశీర్వాదము కూడా ఉన్నాయన్నమాట. 40 సంవత్సరాల వ్యాపారం తర్వాత 1986లో డాక్టర్ కుల్వంత్ రాయ్ తన వ్యాపారాలను తన కుమారులకు అప్పగించి శ్రీ సత్య సాయి ఆర్గనైజేషన్లో సేవ కోసం తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. డాక్టర్ రాయ్ నిజంగా వ్యాపారంలో తన విజయం దేవుని దయ వల్లనే సాధ్యమైంది అని భావించి నిరుపేదల సేవలో తన జీవితాన్ని అంకితం చేయాలనుకుంటారు. ఆయన ప్రేమ, వినయమే ఆయన గొప్ప సంపద. స్వామి 1976 నుండి 2001 వరకు ఉత్తర భారతదేశంలో భగవాన్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమిస్తారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్కు ట్రస్టీగా పనిచేశారు. 1999లో ఢిల్లీలోని శ్రీ సత్యసాయి ఇంటర్నేషనల్ సెంటర్ నిర్మాణంలో డాక్టర్ రాయ్ కీలక పాత్ర పోషించారు. డాక్టర్ కుల్వంత్ రాయ్కి విద్య అంటే చాలా ఇష్టం. రాయ్ స్కూల్ మర్రి చెట్టు పాఠశాలగా పిలువబడుతుంది. 1992లో డాక్టర్ కుల్వంత్ రాయ్ చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీ శంకర్ దయాళ్ శర్మ నుండి జాతీయ అవార్డు, ఇంకా అనేక పదవులు, బిరుదులు, అవార్డులు అందుకున్న స్వామి పాదాల చెంత తన జీవితాన్ని సేవలో అంకితం చేశారు. నిరుపేదలకు ఆయన చేసిన సేవలు అమోఘం. అందుకే స్వామి కృపకు పాత్రులయ్యారు. ఒకమారు కుల్వంత్ రాయ్కి వచ్చిన ప్రాణాంతకమైన గుండె పోటు నుండి భగవాన్ బాబా వారు అతన్ని ప్రేమగా కాపాడారు. స్వామి తలుచుకుంటే కానిదే ఉండదు కదా. 1995 జూలై 9న స్వామి కుల్వంత్ రాయ్ విన్నపాన్ని మన్నించి సాయి కుల్వంత్ హాల్ అనే అందమైన సభా భవనాన్ని నిర్మించను అనుమతించి, పూర్తయ్యాక స్వామి తామే రిబ్బన్ కట్ చేసి సాయి కుల్వంత్ హాల్ను ప్రారంభించి ఆశీర్వదించడం, రాజనెమలి పక్కన కూర్చొని సాయి సుబ్రహ్మణ్యుడిలా భక్తులకు దర్శనమివ్వడం తమ భక్తులకు స్వామి ఇచ్చిన వరం. స్వామి తమ ప్రసంగంలో ఈ మందిరాన్ని ఇక నుంచి సాయి కుల్వంత్ హాల్ అని పిలుస్తారు అని ప్రకటించారు. ఈ సభాభవనం నేడు అన్ని కార్యక్రమాలకు భక్త జనావళికి ఒక వేదిక అయింది. 1999లో స్వామి శ్రీ కుల్వంత్ రాయ్ నివాసాన్ని పావనం చేశారు. శ్రీమతి మాల్వికా రాయ్ స్వామిని పూర్ణ కుంభంతో ఆహ్వానించారు. ఆ పాటికే కుల్వంత్ రాయ్ అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతుంటారు. ఆయన ఒక సోఫాలో కూర్చొని ఉన్నా అతని ముఖంలో శూన్యం కనిపిస్తుంది. జ్ఞాపక శక్తి కోల్పోయాడని స్పష్టంగా తెలుస్తుంది. స్వామి అతని దగ్గరకు వచ్చినప్పుడు కూడా స్వామి వైపు చూశాడు కానీ స్పందించలేదు. స్వామి వచ్చారని చెప్పినా స్వామి వైపు చూడలేదు. స్వామి అతని ఎదురుగా కూర్చొని తన దివ్యమైన ప్రేమపూర్వకమైన దృష్టిని కుల్వంత్ రాయ్పై కురిపించారు. స్వామి కరుణా దృష్టి అతనిపై ప్రసరించింది.
అదే ధన్వంతరి అయిన సాయినాథుడైన వైద్యనాథుని దృష్టి. శ్రీమతి రాయ్ ఆయనకు ఏదైనా చెయ్యమని స్వామిని కోరుతుంది. కానీ స్వామి ఆమెకు సహనంగా ధైర్యంగా ఉండమని చెప్పారు. మరుక్షణంలో రాయ్ చేతులు జోడించి స్వామికి నమస్కారం చేశారు. జ్ఞాపక శక్తి వచ్చి స్వామిని గుర్తుపట్టి నమస్కరించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. సాయి దృష్టి మహిమ. ఆ తర్వాత 2011లో అక్టోబర్ 18వ తేదీన కుల్వంత్ రాయ్ స్వామి పాదాల్లో ఐక్యమైపోయారు. అయితే ఆయన పేర సాయి కుల్వంత్ సభాభవనం మాత్రం శాశ్వతంగా పిలువబడుతూ భక్తులకు సేవ చేస్తున్నది. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉన్న సంబంధం శరీరానికి మనసుకు మధ్య చాలా లోతైన స్థాయిలో ఉంటుంది. ఆ బంధం శాశ్వతం. జై సాయిరామ్.